తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సౌత్ లో మలయాళ సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు 50 కోట్లు వసూలు చేయడమే గగనం అనిపించుకున్న బాలీవుడ్ ప్రాజెక్టులు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. 100-200 కోట్ల మార్క్ ని ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. తాజాగా ఇదే క్లబ్ లో చేరిపోయింది ఫహద్ ఫాజిల్ ఆవేశం. 2024లో బాలీవుడ్ సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. మమ్ముట్టి బ్రహ్మయుగంతో మొదలైన ఈ సునామీ ప్రేమలో మంజుమల్ బాయ్స్ తో పీక్స్ కు చేరింది. తర్వాత వచ్చిన ది గోట్ లైఫ్ 150 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా చేరింది. ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్ లో నటించిన ఆవేశం 13 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. కాలేజీ పాలిటిక్స్, బెంగళూరు లోకల్ గుండాయిజం ను మిక్స్ చేసి జీతు మాధవన్ తెరకెక్కించిన ఆవేశం ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. రంగా పాత్రలో ఫహద్ చేసిన వన్ మ్యాన్ షో ఆడియన్స్ కి కితకితలు పట్టింది. అందుకే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ ప్రాజెక్ట్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే $5 మిలియన్ వసూలు చేసింది. స్ట్రాంగ్ రన్ ని ఇంకా కంటిన్యూ చేస్తోంది. మొత్తానికి 2024లో 100 కోట్ల క్లబ్ లో చేరిన 7వ మలయాళం సినిమాగా ఆవేశం రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇదే ఊపు మరికొన్ని రోజులు కంటిన్యూ అయితే 150 కోట్లు రాబట్టడం గ్యారీ అంటోంది ట్రేడ్.